హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే అన్ని టిఫిన్స్కి మంచి కాంబినేషన్గా ఉండే పల్లి చట్నీని హోటల్ స్టైల్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇవాళ మీకు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, సో ఇక్కడైతే నేను ఒక 8 పచ్చిమిరపకాయల వరకు మజ్జిగ చీలు కొట్టుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోని అరకప్పు వరకు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, అరకప్పుకి కప్పున్నర వరకు పుట్నాలు యాడ్ చేసుకోండి. మూడింతలు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. సో వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేనైతే కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. చట్నీల్లో ఎప్పుడైనా రుబ్బేటప్పుడు కల్లుప్పుని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ. సో దీన్నైతే ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని ఇప్పుడైతే దీనికి మనం పోపు అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో పోపుకి ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోనే ఒక అర స్పూన్ వరకు ఆవాలని అయితే యాడ్ చేస్తున్నాను. పావు స్పూన్ జీలకర్ర, 4 రెమ్మల వెల్లుల్లి, అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మన పోపు రెడీ. డైరెక్ట్గా ఇది మనం చట్నీలో యాడ్ చేసేసుకుంటే పోపు అనేది రెడీ. అండ్ అలాగే చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో తిన్న పల్లి చట్నీలానే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.